కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ కౌశిక్ నుంచి మొదలు పెడితే అక్కడ ఖర్గేదాకా మేము చనిపోతాం మా అంత్యక్రియకి రండి, ఎందుకు అట్లాంటి సెంటిమెంటల్ అట్లాంటి ఖర్గే గారు వాళ్ళ అల్లుడు పోటీ చేస్తున్న క్రమంలో ఒక మాట అన్నారు, బట్ ఇక్కడ ఎవరో మాట్లాడిన దానికి సంబంధం లేదు. అది లాస్ట్ ఎలక్షన్స్ లీవ్ ఇట్. బట్ ఖర్గే లాంటి ఒక సీనియర్ మోస్ట్ లీడర్ అల్లుడి కోసం నాకు ఓట్లు వేయండి లేకపోతే నా అంత్యక్రియలకు రండి, అది ఎలాంటి? నేనేమంటున్నా, ఆయనకు ఆ ఏరియాతో గుల్బర్గా ఏరియాతో ఆయనకు ఉన్నటువంటి అటాచ్మెంట్ ఈ రోజుది కాదు. సో ఆయన టవరింగ్ పర్సనాలిటీ, మీరు నా అంతా కుటుంబ సభ్యులు అనే కోణంలో కొంత ఇమోషనల్ అయి మాట్లాడినారు తప్ప మరి ఓట్లు లేకపోతే దానికి రావాలని ఇంకోటి కాదు. కానీ మేము అడుగుతున్న ఓట్లు మాత్రం మా 5 ఎమోషనల్ బ్లాక్మెయిల్ అని అనుకోవడానికి లేదు. హీ బికమ్ ఎమోషనల్ అని చెప్పొచ్చు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటే ఇక మోడీ 100 ఉదాహరణలు ఉన్నాయి. అక్కడ క్లియర్ కనిపిస్తున్నది కదా. నేను గుజరాత్ నన్ను చంపడానికి పాకిస్తాన్కి సుపారీలు ఇచ్చిరని చెప్పుకున్నాడు గుజరాత్ పోయి దేశ ప్రధాని. సో ఈ పరిస్థితులను చూసిన తర్వాత కూడా మీరు దీన్ని పెద్ద సీరియస్ కుట్రలు ప్రధానమంత్రి చేయడం అనేది కామనే కదా. ఓకే, నువ్వు ఆ స్టేట్మెంట్ గుజరాత్ ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ కదా, ఎన్ఐఏ నీ చేతిలో ఉంది, హోం శాఖ నీ చేతిలో ఉంది, ఇంటెలిజెన్స్ నీ చేతిలో ఉంది, ఎవడో ఆయన పట్టుకొచ్చి ఇప్పటివరకు వానికి శిక్ష వేయలేదు. ఓకే, ఉంది కదా. ఇప్పుడు ప్రధాని నేను కూడా కోరుకుంటున్నా, మీరు కూడా కోరుకోవాలి, సోదరులందరూ కోరుకోవాలి. దేశ ప్రధాని అది మోడీయా XYZ ఆ కుర్చీలు ఎవరు కూర్చున్నా మన భారతదేశ ప్రధాని కదా. భారతదేశ ప్రధాని మీద సుఫారీ ఇచ్చే ధైర్యం ఎవరికైనా ఉంటే వాడిని శిక్షించాలన్నా వద్దా? మళ్ళీ తెల్లారి మాటే ఉండదు, అయిపోయాయి గుజరాత్ ఎలక్షన్స్ అయిపోయినాయి, అక్కడిదక్కడ వదిలేసి వచ్చేస్తాడు. ఎట్లయితే రోజుకు 3-4 జతల బట్టలు మారుస్తాడో, రంగులు మార్చే ఊసర వెళ్ళిని అది కూడా సిగ్గుపడుతుంది మోడీని చూసి. అబద్ధం అనే పదము సిగ్గుపడుతుంది, రంగులు మార్చే ఊసర వెళ్ళి కూడా మోడీని చూసి సిగ్గుపడుతుంది. 1-2 కాదు, మన లైవ్ షోస్ ఈ షో టైం కూడా సరిపోదు మోడీ అబద్ధాలు అంటే 1 by 1 చెప్పుకుంటూ రావాలంటే. ఆయన డిగ్రీ ఆఫ్ ఫర్జీ కదా, ఆయన డిగ్రీ మీకు తెలుసా? ఇప్పుడు కేజ్రీవాల్ గారు, ఇంకా కొంతమంది మా కన్నయ్య కుమార్, మిగతా కొంతమంది మోడీ గారి డిగ్రీ ఏందో అడిగిండ్రు. మీరు ఏం చదువుకున్నారో మీరు చెప్పరా, నేనేం చదువుకున్నా నేను చెప్పనా? మీరు ఎందుకు ఆర్టీఏ కింద ఇవన్నీ అడగకూడదు అని చెప్పి దాన్ని మొత్తం ఆర్టీఏ కూరలు వీకేసి చట్టాన్ని మార్చేసిండని అని ఇంకోసారి అడగకుండా. ప్రధానమంత్రి డిగ్రీ ఏంటో తెలుసుకునే రైట్ లేదా మీకు, లేదా నాకు లేదా? ఆర్టీఐ ఇచ్చిన గొప్ప వజ్రాయుధం కదా ఆర్టీఐ, మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ప్రజలకి. సో దాన్ని వాడి నీ డిగ్రీ ఏంది చెప్పమంటే డిగ్రీ లేదంటాడు. ఒకసారి మెకానికల్ ఇంజనీరింగ్ అంటాడు, ఒకసారి బ్యాక్ టు కాంగ్రెస్ పార్టీ. 300 సీట్లలో కూడా పోటీ చేయని పార్టీ రేపు అధికారంలోకి వస్తున్నాని అది అనడం అనేది ఒక కలగంటుంది అని అనుకోరా? కల కాదు, మేము చాలా క్యాలిక్యులేటివ్గా ఉన్నాం. ఎక్కడైతే మాకు కొంత బలం తక్కువ ఉందో అక్కడ మా మిత్రపక్షాలు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ సీట్లు కేటాయించారు. ఎక్కడైనా కానీ మాకు డిఎంకే కానీ, తర్వాత మిగతా భాగస్వామ్య పక్షాలు ఎన్సీపీ కానీ, శివసేన కానీ, మిగతా భాగస్వామ్య పక్షాలు ఏమున్నా వాటితో ఆర్జేడీ కానీ, సో వాళ్ళందరికీ ఎక్కడైతే మాకు బలం ఎంత ఉందో అంతే పోటీ చేయాలని ఒక నినాదం. అంటే ఒక్క సీట్ కూడా వేస్ట్ చేయొద్దు, ఒక్క ఛాన్స్ కూడా తీసుకోవద్దు. ఇంకొకసారి మోడీ చేతిలోకి ఈ దేశం పోతే, ఒకటి వాళ్ళ నాయకులు ఓపెన్గా చెప్తున్నట్టు రాజ్యాంగం మారుతుంది, నిమ్న వర్గాలకు రిజర్వేషన్స్ పోతాయి, ఒక మనుస్మృతినే తీసుకొచ్చి ఇదే రాజ్యాంగం దీన్ని నమ్మండి అనే రోజు. స్ట్రాంగ్ ప్రభుత్వం ఉంటే ఇంటర్నేషనల్ దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. మీరేమో మళ్ళీ మిలిజులి సర్కార్ అంటున్నారు. అంటే మళ్ళీ ఇండియా వీక్ దిశగా వెళ్ళదా? మళ్ళీ ఏంది స్ట్రాంగ్ సర్కారు? 300 పైన సీట్లు ఒంటరిగా, అంటే మిగతా వాళ్ళకునే తక్కువ 38 పార్టీలు అని చెప్తారు కానీ ఎవరికి ఒక్క ఎంపీ ఉండరు, పోటీ చేసిన వాళ్ళు కూడా ఉండరు. అట్లాంటి పార్టీలను కలిపి 38 మా ఎన్డీఏ కూటమిలో అని చెప్తుంది బీజేపీ. 300 పైన సీట్లు ఇచ్చిండ్రు ఈ దేశ ప్రజలు. మళ్ళొక్కసారి నీ జుమ్లా మాటలకు అబద్ధాలకు మోసపోయి మళ్ళొక్కసారి అవకాశం ఇచ్చారు. మొన్నటిసారి ఇచ్చిన తర్వాత నువ్వేం చేసినావు? శ్రీలంక మనతో లేదు. మన ఎప్పుడైనా కూడా మన దిక్కు సాయం కోసం ఎదురు చూసే శ్రీలంక మనల్ని ఛాలెంజ్ చేస్తుంది. నీ విశ్వగురు హయాంలోనే జరిగింది ఇది. ఇక వాడైతే మాల్దీవ్స్ అయితే చెప్పే అవసరమే లేదు. మన దేశ సైన్యాన్ని నువ్వు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటున్నావు. నీ గొప్పతనం అది. అంటే మాల్దీవ్స్ లాంటి చిన్న ఒక ద్వీపం, ఐలాండ్, వాడు కూడా నిన్ను ఛాలెంజ్ చేసే నువ్వేం విశ్వగురువు నువ్వు విశ్వగురువు కాదు, విశ్వగురువు ఆయన. మేడం నెహ్రూ గారి హయాంలో కానీ మీకు తెలుసు, నెహ్రూ గారు నాన్ అలైన్ మూమెంట్ పేరుతోని హాఫ్ ఆఫ్ ద గ్లోబ్ని నడిపించినాడు. మీకు తెలుసు, అలీనోద్యమం పేరుతోని ఆయన నాయకత్వం వహించాడు. మీకు తెలుసు. 2 మనం నెహ్రూ గారి హయాం తర్వాత మళ్ళీ రాజీవ్ గారు ఇంటర్నేషనల్లీ అమెరికా ప్రెసిడెంట్స్ వచ్చి కారిడోర్ తీసి ఎక్కించే విజువల్స్ ఉన్నాయి, మీరు యూట్యూబ్లో చూడొచ్చు. అది గౌరవం, ఈ దేశ ప్రధానికి ఉన్న గౌరవం. నీ పరిస్థితి ఏంది? ఆయన మందలిస్తే పక్క పోతురు. G20 సమ్మిట్లో చెప్తున్నాను నేను.
ఇప్పుడు నేనేమంటున్నా, ఎక్కడ బంగ్లాదేశ్ మనతో దూరం అవుతుంది, నేపాల్ మనతో దూరం అవుతుంది, శ్రీలంక దూరం అవుతుంది, మాల్దీవ్స్ వాడు చిన్న మన దగ్గర మన తెలంగాణ రాష్ట్రంలో 10% ఉండదు, అంటే 10వ భాగం ఉండదు, వాడు కూడా తొడగొడుతుండు నీ మీద. నువ్వేం విశ్వగురువు, ప్రపంచ దేశాల్లో నువ్వు స్ట్రెంథెన్ చేసింది ఏందో చెప్పాలి.